this instruction to Timothy. తిమోతికి ఇవ్వబడినటువంటి ఈ ఆజ్ఞలు దైవభక్తితో దేవుని గణపరచాలనుకున్న ప్రతి ఒక్కరు కూడా అవసరమైనవి. And praise God that Timothy lived up to his name. తిమోతి తన పేరుకు తగినట్లుగా జీవించాడు. అందుని బట్టి మనం దేవుని స్తుతించాలి. You ask me why. The answer is that Apostle Paul called him, "Oh, man of God." దైవజనుడా అని అపోస్తలుడైన పౌలు గారు ఎందుకు ఆ మాట తిమోతిని గురించి అన్నాడని మీరు అడగొచ్చు. Though a great apostle, he calls young person, "Oh, man of God," because he truly honored God throughout his life. వయసులో చిన్నవాడైనప్పటికీ పౌలు వారు పెద్దవాడైనప్పటికీ అపోస్తలుడై ఉన్నప్పటికీ తిమోతిని దైవజనుడా అని పిలుస్తున్నాడు. అది తన పేరుకు తగినటువంటిదిగా మనం చూడగలుగుతున్నాం. Now Timothy is in Ephesus. They travel. Apostle Paul, after his imprisonment in Rome, he traveled along with Timothy to Ephesus and left him there. రోమాలో చెరసాల నుంచి విడిపింపబడిన తర్వాత పౌలు తిమోతి ఇరువురు కలిసి ఎఫెసీ ప్రాంతానికి కలిసి ప్రయాణం చేసి అక్కడికి చేరుకున్నట్లు చూడగలుగుతున్నాం. Leaving him, he went to Macedonia. తిమోతిని ఎఫెసులో విడిచిపెట్టి ఆయన మాసిదోనియాకు వెళ్ళాడు పౌలు గారు. Now he gives him certain instruction as to how he ought to live, ought to walk in the church of God. మాసిదోనియా నుండి ఎఫెసులో ఉన్నటువంటి తిమోతికి దేవుని సంఘములో దైవజనుడు ఎలాగూ నడుచుకోవాలో కొన్ని సూచనలు ఇస్తూ ఉన్నాడు. The reason why Apostle Paul writes this epistle, because verse 1, God commanded him. Verse 1, the Lord Jesus Christ too commanded him to write. 1వ వచనంలో మనం చూస్తూ ఉన్నాం ఎందుకు ఈ యొక్క పత్రికను రాశాడు. ప్రభు ఆజ్ఞాపించాడు అందుకనే రాశాడు అనే మాటను చూస్తూ ఉన్నాం. And now Paul, because he received instruction, commandment, he commands Timothy to do these things. ప్రభు నుండి పౌలు గారు ఆజ్ఞాపించబడ్డాడు కాబట్టి తిమోతికి యొక్క హెచ్చరికలను రాస్తూ ఉన్నాడు. And now Timothy commands the commandment of God and the commandments of the apostles to the people of Ephesus. ఇప్పుడు తిమోతి ఎఫెసులో ఉన్నటువంటి విశ్వాసులకు ప్రభు యొక్క ఆజ్ఞ అలాగే పౌలు గారి యొక్క ఆజ్ఞలను వారికి బోధిస్తూ ఉన్నాడు. Though a great assembly, there were problems in the assembly. మంచి సంఘము గొప్ప సంఘం అయినప్పటికీ ఆ సంఘములో కూడా సమస్యలు ఉన్నాయి. Some doctrinal problems were there. సిద్ధాంతపరమైనటువంటి సమస్యలు ఉన్నాయి. Life problems were there. జీవిత సమస్యలు ఉన్నాయి. So Timothy is asked to command to the people. తిమోతిని ఈ విషయాలన్నిటిని బట్టి హెచ్చరించమంటూ ఉన్నాడు సంఘస్థులను. That was the subject that we have discussed yesterday. Command some దినాన ఈ విషయాల గురించి విన్నాం. Verse 3, command not to teach any other doctrine. చూడండి, వేరొక బోధను బోధించకూడదు అని ఆజ్ఞాపిస్తున్నాను లేదా హెచ్చరిస్తున్నాను అంటూ ఉన్నాడు పౌలు గారు. Chapter 1 talks about, First Timothy talks about the importance of the doctrine, the teaching of God's word. 1వ అధ్యాయము దైవ బోధ, దేవుని సిద్ధాంత బోధన గురించినటువంటి ప్రాముఖ్యతను తెలియజేస్తుంది. A person can be godly person only as far as he is having the right doctrine. ఒక వ్యక్తి దైవ భక్తి కలిగిన వాడుగా ఉండగలుగుతాడు ఎంతకాలం అంటే అతను సరైన సిద్ధాంతాన్ని అనుసరించినప్పుడు మాత్రమే. Right doctrines only lead to right living. సరైనటువంటి సిద్ధాంతం మాత్రమే సరైన జీవనానికి నడిపించింది. If you have wrong doctrine, ఒకవేళ మీరు భిన్నమైన బోధలో దుర్బోధలో ఉంటే, chapter 1 tells us that you will destroy your life. You will make a shipwreck of your life. నీవు నీ జీవితాన్ని
పాడు చేసుకుంటావు, లేదా ఓడబద్దలైనట్టు నీ జీవితం పాడైపోయిద్ది అని తెలియజేస్తున్నాడు 1వ అధ్యాయంలో. Nowadays, we tend to hear many people that doctrines are not important. Certain things, just to leave and accomplish certain things, that is more important. నేటి దినాల్లో కొందరు ప్రచారకులు బయలుదేరారు. ఎలాంటి వారంటే సిద్ధాంతాల గురించి మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు, ఎలాగైనా మనం ఉండొచ్చు అనేటువంటి వారు. But look at this epistle. కానీ చూడండి ఈ యొక్క పత్రికలో yes. కానీ ఈ పత్రికలో సిద్ధాంతం గురించి చూస్తూ ఉన్నాం. Don't other doctrines other than the doctrines that are in the word of God, that given by God. దేవుని చేత ఇవ్వబడినటువంటి సిద్ధాంతము తప్ప, బోధ తప్ప వేరొక బోధ, కల్పనా కథలు కానీ ఏమి చేయకూడదు. No stories. ఏమి కథలు ఉండకూడదు. Not about the genealogies or the greatness of the fathers, such kind of things. మితము లేని వంశావళులు కానీ లేదా పితరుల యొక్క గొప్పతనాల గురించి కానీ కాదు చెప్పాల్సింది. That will not build us godly life, edify us or strengthen us in our Christian life. అది మన విశ్వాస జీవితంలో, క్రైస్తవ జీవితంలో మనల్ని ప్రోత్సాహపరచలేదు, క్షేమాభివృద్ధి కలుగజేయలేదు. 3 things are essential in our Christian life. మన క్రైస్తవ జీవితంలో 3 ప్రాముఖ్యమైన ఆవశ్యకమైనటువంటి అంశాలు ఉన్నాయి. Look at verse 5. He says, yeah, please read verse 5. 5వ వచనం చదువుకుందాం. ఉపదేశానుసారమేదనగా పవిత్ర హృదయము నుండి, మంచి మనస్సాక్షి నుండి, నిష్కపటమైన విశ్వాసము నుండి కలుగు ప్రేమయే. Number 1, if you want to build up your life, your godly life, you need to have the real faith. మనం దైవభక్తి కలిగినటువంటి జీవితాన్ని మనం గడపాలి అంటే మనం ఇక్కడ చూసినట్లయితే ఈ లేఖనం ప్రకారం హృదయం మంచిదై ఉండాలి, పవిత్ర హృదయం. No, it is edification in the faith. You build up your faith. చూడండి, విశ్వాస సంబంధమైనటువంటి క్షేమాభివృద్ధి అనేది కావాలి. Faith, then you have the love. విశ్వాసము, తర్వాత రెండవదిగా ప్రేమ. Verse 5. 5వ వచనం. How you will have love in our Christian life? That is, క్రైస్తవ జీవితంలో మనము ఎలాగో ప్రేమ కలిగి ఉంటాం, ఆ విషయాన్ని చెప్పాలనుకుంటున్నాను. Faith and love, they are very important in our life. విశ్వాస జీవితంలో ప్రేమ, విశ్వాసము రెండు కూడా చాలా ముఖ్యమైనవి. Faith towards God, దేవుని ఎడల విశ్వాసం, and love towards the brethren. సహోదరుల ఎడల ప్రేమ. That two relationship is settled, then we will grow in a godly way. ఎప్పుడైతే ఈ 2 బంధాలు సక్రమమైనటువంటి రీతిలో ఉంటాయో అప్పుడు మనము దేవునిలో ఎదగలుగుతాం. Quickly, let's see that these 2 things are emphasized: faith and love. Faith and love. Hello. ఈ 2 విషయాలు. Yeah, hello. Okay, sir. Okay. Now, real love heart need to be washed and purified. We have looked into that. సరైనటువంటి యథార్థమైనటువంటి ప్రేమ ఉండటానికి మనము శుద్ధి చేయబడాలని నిన్న దినాన మనం విన్నాం. That is only comes through the cross of the Lord Jesus Christ. అది కేవలము క్రీస్తు యొక్క శిలువ నుండి మాత్రమే సాధ్యము. Number 2, good conscience. రెండవది మంచి మనస్సాక్షి. A person whose heart is washed
can have a good conscience. ఎవరి హృదయం అయితే కడగబడుతుందో శుద్ధి చేయబడుతుందో వారిలో మాత్రమే మంచి మనస్సాక్షి ఉంటుంది. Everyone has heart, but one does not have a pure heart, a washed heart, a clean heart. ప్రతి ఒక్కరికి హృదయం ఉంటుంది, కానీ ప్రతి ఒక్కరు కూడా శుద్ధి చేయబడిన కడగబడిన పవిత్రమైన హృదయం కలిగి ఉండరు. Everyone has conscience, ప్రతి ఒక్కరికి మనస్సాక్షి ఉంటుంది, but everyone does not have good conscience. కానీ ప్రతి ఒక్కరికి మంచి మనస్సాక్షి ఉండదు. Good conscience comes to the obedience of God's word, the perfect standard of God. మంచి మనస్సాక్షి అనేది వాక్యానికి మనం చూపినటువంటి సరైన విధేయత వల్ల మాత్రమే సాధ్యము. And then you should have a sincere faith. అలాగే సరైనటువంటి యథార్థమైనటువంటి విశ్వాసం మనకు ఉండాలి. Three things: pure heart, good conscience, and a sincere faith. That means it is not lip service. It is not by words. Your heart committed to God. That is sincere faith. శుద్ధి చేయబడిన హృదయము, మంచి మనస్సాక్షి. అలాగనే మరి మనం గమనించినట్లయితే నిష్కపటమైన విశ్వాసం, అంటే మాటల ద్వారా చెప్పేది కాదు, మంచి విశ్వాసం మనం కలిగి ఉండాలి. That comes only through the cross. It is not by any law. అది ఏ చట్టమో లేదా ఏ ధర్మశాస్త్రం వలన కాదు, కానీ కేవలం క్రీస్తు శిలువ ద్వారా మాత్రమే సాధ్యము. But there were some people who came to Ephesus, started teaching the law and says, law of Moses is very much essential to bring this kind of standard of life. ఇలాంటి ఉన్నతమైనటువంటి జీవితాన్ని గడపాలంటే ధర్మశాస్త్రం ఎంతైనా అవసరమని ఎఫెస్కి వచ్చి కొంతమంది ధర్మశాస్త్ర బోధకులు సంఘస్థులను చెరపాలని ప్రయత్నం చేశారు. They seems to be teachers, but they didn't know what they were teaching. వారు బోధకులై ఉండవచ్చు, కానీ వారు ఏం బోధిస్తున్నారో వారికే తెలియదు. Verse 8. 8వ వచనం. Apostle Paul now talks about the importance of the law of Moses. మోషే యొక్క ధర్మశాస్త్రం యొక్క ప్రాముఖ్యతను గురించి పౌలు గారు 8వ వచనంలో తెలియజేస్తున్నాడు. Many times there is a question, what is the importance of the law of Moses? చాలాసార్లు మన యొక్క హృదయాల్లో ఇలాంటి ప్రశ్న మెదిలే ఉండొచ్చు. ధర్మశాస్త్రం, మోషే ఇచ్చిన ధర్మశాస్త్రం యొక్క ప్రాముఖ్యత ఏమిటి అని. There are many people think that we need to obey the 10 commandments in order to accept, in order to be saved from our sins. మన పాపముల నుండి మనం రక్షించబడాలంటే ధర్మశాస్త్రమును పాటించాలని కొంతమంది భావిస్తూ ఉంటారు. So we take a little more time for introduction. Now let me say few things for tonight. ఉపోద్ఘాతంగా కొన్ని మాటలను నేను చెప్పడానికి ఇంత సమయం తీసినప్పటికీ మరి మనం అంశంలోకి వెళ్ళి కొన్ని విషయాలు నేర్చుకుందాం. Number 1, Apostle Paul says, law of Moses, that is referred here, it is good. మొట్టమొదటిగా మోషే ధర్మశాస్త్రము అది మేలైనది అని అంటున్నాడు. Why it is good? It is given by God. ఎందుకు ఇది మేలైనది, ఎందుకు ఇది మంచిది అంటే అది దేవుడే ఇచ్చి ఉన్నాడు. It is the holy, righteous standards of God. అది దేవుని యొక్క నీతి పవిత్రతకు సాదృశ్యంగా ఉన్నటువంటి ధర్మశాస్త్రము. Romans chapter 7 verse 12, law is holy and the commandment is holy, just and good. రోమాపత్రిక 7వ అధ్యాయం 12వ వచనంలో మనం గమనిస్తే ధర్మశాస్త్రము పరిశుద్ధమైనది, ఆజ్ఞ కూడా పరిశుద్ధమైనది, నీతి గలది, ఉత్తమమై ఉన్నది అనే మాట చదువుతున్నాం. It tells us what we need to do in relationship to God and in relationship to people. దేవుని ఎడల మనం ఎలా ఉండాలి, దేవునితో ఎలా ఉండాలి, అలాగే ఆయన ప్రజలతో మనం ఎలా ఉండాలని ధర్మశాస్త్రం మనకు బోధిస్తూ ఉన్నది. So law is very much useful.
కనుక ధర్మశాస్త్రము చాలా ఉపయోగకరమైనది. It tells us about the responsibility of man. ధర్మశాస్త్రము మానవుని యొక్క బాధ్యతను గుర్తు చేస్తుంది, తెలియజేస్తుంది. The law of Moses is given to show people how sinful they are. మోషే ధర్మశాస్త్రం మానవులకు ఇవ్వబడిన కారణాన్ని మనం గమనిస్తే మానవుడు ఎంత ఘోరపాపో అనేది అర్థం చేసుకోవడానికి మాత్రమని చూడగలవు. That is useful. If you stand and meditate upon the 10 commandments, you will know these are the holy principles of God that you violate against God and your fellow beings. మనము మనసు పెట్టి 10 ఆజ్ఞలను మనం ధ్యానం చేసినట్లయితే దేవునికి విరోధంగాను ఆయన ప్రజలైన మనుషుల ఎడల మనం విరోధంగా ఎలా నడుచుకోగలుగుతున్నాం, ఎలా నడుచుకుంటున్నామో స్పష్టంగా మనకు అర్థమవుతుంది. Romans chapter 3 verse 19 says, whoever may be, you stand before that your mouth will be closed. You will not be able to say anything, any excuse, because you will find that you are such a sinful, imperfect being. మనుషుడు ఎవరైనప్పటికీ రోమా 3:19 ప్రకారం ఏ వ్యక్తి కూడా దేవుని ఎదుట నీతిమంతుడుగా తీర్చబడడు అని ధర్మశాస్త్రం తెలియజేస్తుంది. Romans chapter 3 verse 20, that the whole world become guilty before God. దేవుని ఎదుట ప్రతి మనుషుడు కూడా ప్రపంచమంతా కూడా దోషులుగా ఉన్నారు, నిలబడుతున్నారు. So what is the purpose of the law? మరి ధర్మశాస్త్రం యొక్క ఉద్దేశం ఏమండి? It is never given to save people. ధర్మశాస్త్రము ప్రజలను రక్షించడానికి ఇవ్వబడలేదు. Where it is said, Bible says, Romans chapter 3 verse 20 says, therefore by the deeds of the law no flesh shall be justified, for the law is the knowledge of sin. రోమాపత్రికలో మనం గమనించినట్లయితే ఏ వ్యక్తి కూడా దేవుని ఎదుట మరి నీతిమంతుడిగా తీర్చబడలేడు. ధర్మశాస్త్రం మనకు ఎందుకు ఇవ్వబడిందంటే ధర్మశాస్త్రం ద్వారానే ఒక వ్యక్తి నేను పాపిని అని గుర్తెరగలుగుతాడు. It tells us what are the sins that you commit. నీవు చేస్తున్నటువంటి పాపములు ఏమిటో ధర్మశాస్త్రమే తెలియజేస్తుంది. Number 3. మూడవదిగా it tells us that you are not a saint, you are a cursed person, a sinner. You need a savior. నీవు పరిశుద్ధుడవు కాదు, నీవు శాపగ్రస్తుడవు, నీకు రక్షకుని అవసరత ఉందని తెలియజేసేది ధర్మశాస్త్రమే. Galatians chapter 3 verse 24. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 24వ వచనంలో చూస్తే law is like a tutor or like an ayah that we call, it is like a slave and a servant who takes care of the little child and protect the little child. ధర్మశాస్త్రము మరి మనకు బాల శిక్షకుడిగా అంటే ఒక పసివాడిని సంరక్షించేటువంటి ఒక ఉపాధ్యాయుడిలాగా ఉంటది అని మనం చూడగలుగుతాం. The ayah, the servant, leads the child to the mother or to the father. ఈ యొక్క బోధకుడు ఆ బిడ్డని తల్లిదండ్రుల వైపు నడిపిస్తూ ఉంటాడు. So every person realizes his sinfulness, and the law says, you go to the Lord Jesus Christ, go to his cross where your sins will be forgiven. ప్రతి వ్యక్తి కూడా తన పాపములను ఎరిగినప్పుడు ధర్మశాస్త్రం బోధించేది ఏంటంటే యేసుక్రీస్తు దగ్గరికి వెళ్ళు, యేసుక్రీస్తు ద్వారా నీ పాపములకు పరిహారం పొందు అని ధర్మశాస్త్రం ప్రతి మానవుని బోధిస్తుంది. Verse 8, law is good. 1వ అధ్యాయం 8వ వచనం ప్రకారం తిమోతి మొదటి పత్రిక ధర్మశాస్త్రము మేలైనది. It is good, perfect, holy standard of God to say a man or a woman is completely sinful before God. ధర్మశాస్త్రము మేలైనది, పవిత్రమైనది, దేవుని యొక్క నీతికి తగిన స్థాయి కలిగినది. ఎందుకంటే అది పాపి అయిన మానవుని కావచ్చు, స్త్రీని కావచ్చు, పురుషుని కావచ్చు, అది రక్షించటానికి మార్గము చూపేదిగా ఉంది. Number 2. రెండవదిగా law is not made for a righteous person.
ధర్మశాస్త్రము ఏ వ్యక్తిని కూడా నీతిమంతుడిగా మార్చలేదు, తీర్చలేదు. No, in verse 9, it is not made for a righteous person. ధర్మశాస్త్రము నీతిమంతుల కొరకు కాదు. 9వ వచనంలో చూస్తున్నాం, కలిసిపోయి ఉన్నాయన్ని. Very clearly said, it is not for a saved person, not for a good person, not for a person who thinks, who lives a good life, a righteous. ధర్మశాస్త్రము రక్షించబడిన వారికి కాదు, ధర్మశాస్త్రం మంచి జీవితాన్ని గడిపే వారికి కాదు అని మనం తెలుగులో మరి 8 నుంచి 11 వచనాల్లో మొదటి భాగంలో చూడగలుగుతున్నాం. Number 3, law of Moses, it is given to people. There are a number of descriptions that are given. If you read, ధర్మశాస్త్రం ఎవరికి ఇవ్వబడింది? verse 9 onwards, please read, Sudhakar. ధర్మశాస్త్రం ఎవరికి ఇవ్వబడింది అనే దాన్ని చూస్తే అక్కడ అనేకల పేర్లు చెప్పబడ్డాయి. మనం చదువుకుందాం అయినప్పటికీ వాటిని గురించి. ఆయనను శ్రీమంతుడగు దేవుడు నాకు అప్పగించిన ఆయన మహిమగల సువార్త ప్రకారం ధర్మశాస్త్రము ధర్మ విరోధులకును, అవిధేయులకును, భక్తిహీనులకును, పాపిష్టులకును, అపవిత్రులకును, మతదూషకులకును, పితృహంతకులకును, మాతృహంతకులను, నరహంతకులకును, వ్యభిచారులకును, పురుష సంయోగులకును, మనుష్య చోరులకును, అబద్ధికులకును, అప్రమాణికులకును, హితబోధకు విరోధి అయిన వాడు మరి ఎవడైనను ఉండిన ఎడల అట్టి వానికి నియమింపబడెను. Look at verse 9 in English. There are 12 kinds of sins that are there. కనీసం ఇక్కడ మనం ఇంగ్లీష్ భాష ప్రకారం చూస్తే 9వ వచనంలో 12 వర్గాల వరకు 12 రకాల పాపులకు అక్కడ ఉన్నాయండి చెప్పబడ్డారు. And from the 6, you take the first 6 sins that are described. వారిలో మరి మనం 2 భాగాలుగా చేసుకొని మొదటి 6ను చూద్దాం. That is all sins against God. ఆ మొదటి 6 పాపాలు దేవునికి విరోధంగా చేసేటువంటి పాపాలు. And next 6 are sins against fellow beings. రెండవ 6 పాపాలు మరి తన తోటి సహోదరులకు విరోధంగా చేసేటువంటి పాపాలు. If you come to Exodus chapter 20, 1 to 17, మనము నిర్గమాకాండం 20వ అధ్యాయము 1 నుంచి 7 వచనాల వరకు వచ్చినట్లయితే, దగ్గరికి వెళ్ళినట్లయితే, the law of Moses also divides the sin into 2 kinds. మోషే ధర్మశాస్త్రము కూడా పాపమును 2 భాగాలుగా విభజించింది. The first 4 commandments are commandments or duty of man towards God. మొదటి 4 ఆజ్ఞలు లేదా అంటే మొదటి 4 వచనాలు మనం గమనించినట్లయితే దేవుని ఎడల మానవుడు నిర్వర్తించవలసినటువంటి బాధ్యతలు లేదా ఆజ్ఞలుగా చూస్తూ ఉన్నాం. And 5 to 10 talks about sins against fellow beings. 5 నుంచి 10 వచనాలు చూస్తే తన తోటి సహోదరుడు, తోటి మానవుని ఎడల మానవుడు చేస్తున్నటువంటి పాపాలను గురించి చూస్తూ ఉన్నాం. For a second, I will compare Exodus chapter 20, 10 commandments, and what Apostle Paul describes in 1 Timothy chapter 1, verse 9 and 10. మన ధ్యానమునకు సహాయకరంగా నిర్గమాకాండములో మరి ఉన్నటువంటి ఈ 2 భాగాలను పౌలు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయం 9వ వచనంతో నేను సంధిస్తున్నాను. First commandment is that thou shall have no other gods. మొట్టమొదటి ఆజ్ఞ మనందరికీ తెలుసు, నేను తప్ప నీకు వేరొక దేవుడు ఉండకూడదు. Okay, now come to 1 Timothy chapter 1. The first 2 couplets are, lawless and disobedient ones. మరి మనం ఇప్పుడు మొదటి పత్రిక 1వ అధ్యాయంలో ఉన్నటువంటి మొదటి ఆలోచనలకు వద్దాం. చూడండి, అక్కడ ధర్మ విరోధులను, అవిధేయులను అన్న మాట మనం చూస్తా ఉన్నాం. Okay. 2 couplets. Okay. The second one, అలాగనే మనం చూసుకుందాం. The second commandment is that, in Exodus chapter 20, is that thou shalt not make unto thee any graven images.
మరి అక్కడ మనం రెండవ ఆజ్ఞ ప్రకారం మనం చూస్తే నువ్వు ఎటువంటి విగ్రహమును కూడా చేసుకోకూడదు అని రెండవ ఆజ్ఞగా మనం చూస్తా ఉన్నాం. Now the second couplet is that, it says that, ungodly and sinners as far as the second commandment. ఇక్కడ రెండింటిని మనం కలుపుకొని మనం చూసినప్పుడు మొదటి రెండు చూసాం, రెండవ తర్వాత చూసినట్లయితే భక్తిహీనులను పాపిష్టులను అన్న మాటను ఇక్కడ మనం చూస్తా ఉన్నాం. No. Okay. Ungodly and sinners. Now the third commandment is that thou shalt not take the name of the Lord God in vain. నీ దేవుడైన యెహోవా నామమును వ్యర్థముగా ఉచ్చరించకూడదు అన్నది మూడవ ఆజ్ఞ. And now the third couplet is that, what is that? The people disobey that and they are unholy and profane people. పాపిష్టులను మతదోషకులుగా No. ఉన్నటువంటి వారిని మనం Unholy, చూస్తా ఉన్నాం. పాపిష్టులు, unholy అపవిత్రులు, and profane. అపవిత్రులు. So those first six things, or the three couplets that are there, it talks about their sins against God. అక్కడ మనం చూస్తున్నటువంటి రెండుగా చూస్తా అలాగని వెళ్ళినట్లయితే ఆ మొదటి పాపాలు మనం గమనిస్తే వారు దేవునికి విరోధంగా చేస్తున్నటువంటి పాపాలను మనం చూడొచ్చు. They profane also the holy Sabbath of God, the fourth one. నాలుగోదిగా మనం చూస్తే మరి సబ్బాతును కూడా వారు ఆచరించలేకపోయారు. So they take the name of God in vain and also profane the holy day that is described. వారు దేవుని నామమును వ్యర్థముగా ఉచ్చరించారు, అలాగనే దేవుడు పవిత్రంగా ఇచ్చినటువంటి సబ్బాతును కూడా వారు కలుషితం చేశారు. The fifth commandment of law of Moses is that honor your father and mother. మోషే యొక్క 5వ ఆజ్ఞను మనం గమనించినట్లయితే నీ తండ్రిని నీ తల్లిని సన్మానించుము. But here in 1 Timothy says that murderers of fathers and mothers. కానీ తిమోతి మొదటి పత్రికలో 8, 9గా 7, 8గా వీటిని ఉన్నటువంటి వాటిని మనం గమనిస్తే పితృహంతకులను మాతృహంతకులుగా చూస్తా ఉన్నాం. రెండవ విభాగంలో మొదటి రెండు. When God says honor father and mother, people they kill and smite the parents. తల్లిదండ్రులను సన్మానించుము అని దేవుడు చెప్తూ ఉన్నప్పుడు కానీ ప్రజలు ఏం చేస్తున్నారండి? తల్లిదండ్రులను వారు చంపుతూ ఉన్నారు. Verse 6, the sixth commandment is that thou shalt not kill, but people they murder. 6వ ఆజ్ఞ నరహత్య చేయకూడదు అంటే ప్రజలు ఏం చేస్తున్నారండి? వారు నరహత్య చేస్తున్నట్టుగా మనం చూస్తా ఉన్నాం. Thou shalt not commit adultery, but the list of Apostle Paul in 1 Timothy says people are fornicators and sodomites. వ్యభిచరించకూడదు అని మోషే ధర్మశాస్త్రం చెప్తూ ఉంటే అపోస్తలుడైన పౌలు గారు రాసినటువంటి లిస్టులో మనం చూసినట్లయితే వ్యభిచారులుగాను వారు ఉన్నారు అనే మాటను ఇక్కడ మనం చూడొచ్చు. Thou shalt not steal is Moses' commandment, but they kidnap people. People kidnap. They are kidnappers. నీవు దొంగిలించకూడదు అని మోషే చెప్తా ఉంటే పౌలు గారు రాసిన లేఖనం ప్రకారం వారు మనుష్య చోరులుగా మనుషులను దొంగిలించే వారిగా ఉన్నారు. Thou shalt not bear false witness is the 9th commandment, but people are liars and perjurers. నీ పొరుగు వారి మీద అబద్ధ సాక్ష్యం పలకూడదు అంటే ఇక్కడ వీరు ఎలా ఉన్నారంటే అబద్ధికులుగా ఉన్నారు. So every sin is commanded, is violated. Every commandment is violated. And the last one is that thou shalt not covet. That is why Apostle Paul says, any other sin that you do, you are sinful before God. మరి చివరి ఆజ్ఞ మనం చూసాము, అది ఏది ఆశించకూడదు. కాబట్టి పౌలు గారి లిస్టు ప్రకారం అన్ని చూస్తా ఉన్నాం. ఏ పాపం కూడా దేవుని ఎదుట మనం చేయకూడదు అనే దాన్ని మనం ఇక్కడ గమనించవచ్చు. So if you carefully study that law of Moses is not given for salvation, but to convict people of their sin. జాగ్రత్తగా మనం ధ్యానం చేసినట్లయితే మోషే ధర్మశాస్త్రము రక్షణ కొరకు ఇవ్వబడలేదులే కానీ రక్షణ గురించిన అనుభవ జ్ఞానం ఇవ్వటానికి
అది రాయబడింది అనే సంగతిని మనం జ్ఞాపకం చేసుకోవాలి. People live against the sound doctrines of God. ప్రజలు మరి దేవుని యొక్క ఆ యొక్క హితబోధకు వ్యతిరేకంగా జీవించే వారిగా ఉన్నారు. Look at these two words that I wanted to say. Law is good. ఈ రెండు పదాలను మరలా మీ దృష్టికి నేను తీసుకురావాలనుకుంటున్నాను. ధర్మశాస్త్రము మేలైనది. Verse 8. 8వ వచనం ప్రకారం But verse 11. తెలుగులో ఆఖరిలో ఉంది. But verse 11 he says that gospel is glorious. 11వ వచనం ప్రకారం అనగా తెలుగులో మొట్టమొదటిగానే ఉంటుంది, సువార్త మహిమ కలిగినటువంటి సువార్త అంటున్నాడు. Why law is good and the gospel is glorious? ఎందుకు ధర్మశాస్త్రము మేలైనది లేదా మంచిది, మరి సువార్త మహిమ కలిగినది? Because the law tells us how sinful, how sick you are before God. ఎందుకంటే ధర్మశాస్త్రము నీవెంత బలహీనుడివో, ఎంత రోగివో అనేది మనకు తెలియజేస్తా ఉంది దేవుని ఎదుట. You before the holy standard of God, you deserve the right judgment and punishment. దేవుని పవిత్రమైనటువంటి స్థాయి ఎదుట నీవు ఏమాత్రం కూడా సరిపోయిన వాడివి కాదు. But praise God for the salvation, for the gospel. అని దేవునికి స్తోత్రం. దేవుడు తన కుమారుడి ద్వారా మనకిచ్చిన రక్షణ బట్టి మనం దేవుని స్తుతించబద్దులమై ఉన్నాం. Gospel also says God is holy. దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది, దేవుని సువార్త మహిమ కలిగినది, దేవుని వాక్యం పవిత్రమైనది. He hates all kinds of sin. ఆయన ప్రతి విధమైనటువంటి పాపమును ద్వేషించేవాడిగా ఉన్నాడు. Number 2, he is a just God. He demands punishment for all violations. Not only he hates, yes, he gives. ఆయన నీతిమంతుడై ఉన్నాడు కనుక ప్రతి తప్పిదానికి కూడా తీర్పును ఆయన ఆశిస్తూ ఉన్నాడు. But praise God, there is a third aspect, is that since man is completely under punishment, God shows his grace upon him. దేవునికి స్తోత్రం. 3వ కోణం ఏమంటే, దేవుడు తీర్పు తీర్చాలని ఆశిస్తున్నప్పటికీ ఆయన ఒక మార్గమును ఏర్పాటు చేశాడు తన కుమారుని ద్వారా అనేది మనం అర్థం చేసుకోవాలి. What is that grace? ఏంటండి ఆ కృప? Complete forgiveness of his sin. అది పాపి అయిన మానవునికి సంపూర్ణమైనటువంటి క్షమాపణ. God himself, the Holy righteous one, comes down to take the punishment of the sinner. నీతిమంతుడును పరిశుద్ధుడు అయినటువంటి దేవుడే మానవుని పాపములను తీసివేయటానికై ఈ లోకమునకు దిగి వచ్చాడు. He came and took away our punishment by dying as our substitute on the cross of Calvary. ఆయన ఈ లోకమునకు వచ్చి మన బదులుగా మన పక్షమున మన పాపములను భరించి సిలువలో ఆయన బలి అయ్యాడు. Not only he forgives our sins, but he becomes the Lord, the Messiah of our life. ఆయన మన పాపములను క్షమించడం మాత్రమే కాదు, కానీ మన జీవితానికి ఆయన ప్రభువుగాను మెస్సియాగాను మారిపోయాడు. What a great truth. Gospel talks about the holiness, justice, and at the same time the grace and mercy and the love of God. సువార్త దేవుని యొక్క పవిత్రతను, దేవుని ప్రేమను, దేవుని కృపను, దేవుని యొక్క కనికరమును గురించి, దేవుని నీతిని గురించి మనతో మాట్లాడుతూ ఉంది. The love of God provides what the holiness of God demands. దేవుని ప్రేమ అనేది, నీతిమంతుడైనటువంటి దేవుడు ఏదైతే మానవుని నుండి ఆశిస్తున్నాడో అది మనకు ఇచ్చేదిగా ఉన్నదనే సంగతిని ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోవాలి. Everything that God demanded in his holiness, Christ, the Son of God, came as a man and he fulfilled all the holy requirements of God. పరిశుద్ధుడైనటువంటి దేవుడు పాపి అయిన మానవుణ్ణి ఏదైతే ఆశించాడో
పరిశుద్ధుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారు దాన్ని సమస్తమును నెరవేర్చాడు అనే సంగతిని మనం జ్ఞాపకం చేసుకోవాలి. And Apostle Paul says this gospel without the work, without doing any work, is the glory of the gospel. సువార్త అనేది ఏ క్రియ కూడా మనిషి చేయకుండా అది మహిమా సువార్త అనేది పౌలు గారు ఇక్కడ తెలియజేస్తా ఉన్నాడు. క్రియల వల్ల వచ్చింది కాదు. What is gospel? It is the glorious nature of God towards his people. సువార్త అంటే ఏంటండి? ఇది దేవుని యొక్క మహిమ కలిగిన సువార్త తన ప్రజల ఎడల. So now look at verse 12 quickly. 12వ వచనాన్ని చూసుకుందాం. He says, what is the, no, he by his own example gives us a picture of what the gospel is. తన సొంత జీవిత అనుభవం ద్వారా సువార్త అంటే ఏంటో పౌలు గారు ఇక్కడ తెలియజేస్తున్నారు. Apostle Paul applies the gospel of our Lord Jesus Christ into his own life. అపోస్తలుడైన పౌలు గారు ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క సువార్తను తన సొంత జీవితానికి అన్వయింపజేసుకుంటూ ఉన్నారు. He says, look at my life. It tells you that gospel talks about the grace of God without any human efforts. చూడండి, నా జీవితాన్ని ఒక్కసారి పరిశీలించండి. సువార్త అనేది మానవ ఫలితాల వలన, మానవ ప్రయాస వలన కాదు, కానీ అది దేవుని కృప వలన మాత్రమే లభించేదని తెలియజేస్తూ ఉన్నాడు. Look at verse 13. He says, look at my, formerly I was a blasphemer, a persecutor, and an insolent man. చూడండి, నా గత జీవితాన్ని ఒకసారి చూడండి. పూర్వము నేను దూషకుడును, హింసకుడును, హానికరుడును అంటున్నాడు. From his early days of his life, he was carefully following the law of Moses. ఆయన తన జీవిత ఆరంభ దినముల మొదలుకొని మోషే ధర్మశాస్త్రమును అనుసరించినటువంటి వాడు. He was trying not to do any presumptuous sin against God and people. ధర్మశాస్త్రమునికి అవిధేయంగా ఏ పాపము కూడా దేవుని ఎడల కానీ మానవుల ఎడల కానీ చేయకుండా ఉండాలని బహు ప్రయాసపడినటువంటి వ్యక్తి. But look at this life. కానీ ఒకసారి అతని జీవితాన్ని చూడండి. He uses 3 words about his past life. తన గత జీవితాన్ని గురించి 3 పదాలు ఇక్కడ వాడాడు. Because of his zeal to the law, with his ignorance, he became a blasphemer, he became a persecutor and an insolent person. ధర్మశాస్త్రం ఎడల తనకున్నటువంటి ఆసక్తిని బట్టి ఆయన దోషకుడిగా ఉన్నాడు, హింసకుడిగా ఉన్నాడు, హానికరుడిగా ఉన్నాడు. Blasphemer is that he spoke evil concerning Christ and Christians. దోషకుడు అనగా ఏంటంటే ఆయన క్రీస్తుకును క్రీస్తు జనముకును విరోధముగా మాట్లాడాడు, దూషణతో మాట్లాడాడు. Because he was living for the law, he had to sin in his words against God and God's people. ఆయన ధర్మశాస్త్రము కోసం బ్రతుకుతున్నాడు కాబట్టి దేవుని యొక్క మరి సువార్తకును ఆయన విరోధంగా మాట్లాడాడు. His religion made him to speak injurious, dangerous, evil words, slandering words against other people. తన మతము తనని ఇతరుల ఎడల దూషణకరమైనటువంటి భయంకరమైనటువంటి మాటలు మాట్లాడేలాగునా చేసింది. Even today the religions make people to speak injurious words, evil things and the slanderous words against fellow beings. ఇప్పటికీ కూడా నేటికి కూడా మతం అనేది ఇతరుల ఎడల అనేకమైనటువంటి బాధాకరమైన, గాయపరిచేటువంటి, దూషణకరమైన మాటలను మాట్లాడేలాగా చేస్తుంది. Apostle Paul says that, I was sinful in my words. Number 2, sinful in my actions. రెండవదిగా మొట్టమొదటిగా చూసినట్లయితే నా యొక్క పదాలలో, మాటల్లో నేను పాపిని. రెండవదిగా నా క్రియల్లో నేను పాపిని అంటూ ఉన్నాడు. I have killed, persecuted many people. నేను అనేకుల్ని హింసించాను, చంపాను అంటూ ఉన్నాడు.
thirdly, he says, I became an insolent, a violent person, an aggressive person with cruelty and abuse of people. మూడోదిగా ఇక్కడ మనం చూసినట్లయితే నేను ఎంత క్రూరుడిగా, కఠినుడిగా, ఇతరుల ఎంతో హానికరుడిగా మారాను అంటూ ఉన్నాడు. He devastated Christians and ravaged their homes and lives. Destroyed them. ఆయన క్రైస్తవులను ద్వేషించి వారి ఇళ్లలో చోరి మరి అనేకులను పాడు చేసినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. It is, the picture is that a wild animal coming to a town and destroying completely and devastating the people. దీన్ని మనం ఎలాగ అర్థం చేసుకోవచ్చు అంటే, ఒక క్రూర జంతువు ఒక ఇంటి మీద పడి ఆ ఇంటిలో వారందరినీ కూడా మరి మరి హతం చేస్తే ఎట్లా ఉంటుందో అలాగనే మనం దీన్ని ఊహించుకోవచ్చు. Such a person, such a terrible person, అలాంటి వ్యక్తి, అటువంటి క్రూరుడు, given కఠినుడు, his life to persecute the way of Jesus Christ. యేసుక్రీస్తు మార్గమును బట్టి ఆయన తన జీవితాన్నే మరి అర్పించుకున్నాడు అనమాట. అక్కడ But now he says, look at my life. కానీ ఇప్పుడు అంటున్నాడు, నా జీవితాన్ని చూడండి. Number one, I obtained mercy. మొట్టమొదటిగా ఏమంటున్నాడంటే, నేను కనికరింపబడి తిని. I did it in ignorance. నేను తెలియక చేసి తిని. Many people do many things in ignorance. That is the quality of the religions. They ignorantly do something to against God and people. మతానికి ఉన్నటువంటి ప్రాముఖ్యత ఏంటంటే, చాలా మంది తెలియకనే పాపాలు చేసేటువంటి వారిగా ఉంటారు మతాన్ని అనుసరించినప్పుడు. Oh, number one, the punishment that he deserved, God took it away by his mercy. ఆయన పొందుటకు అర్హుడైనటువంటి శిక్షను దేవుడు తీసివేశాడు క్రీస్తు ద్వారా. Number two, not only saved, did not punish him, but showed grace to him. రక్షించబడటం మాత్రమే కాదు, శిక్షించబడకుండా తప్పించబడటం మాత్రమే కాదు, కానీ దేవుడు కనికరం చూపించాడు. The persecutor turned to be the best apostle of Christ and his gospel. హింసకుడు క్రీస్తు యొక్క గొప్ప లేదంటే ప్రాముఖ్యమైనటువంటి అపోస్తలుడిగా మారిపోయాడు. Not only God showed grace and mercy and grace, but also by the Lord Jesus Christ, he received faith and love. దేవుడు కేవలం పౌలు గారి మీద కృపను కనికరమును చూపడం మాత్రమే కాదు, కానీ దేవుని యొక్క కెన్ యు రిపీట్ అగైన్? He received by the Lord the faith and love. క్రీస్తు ద్వారా విశ్వాసమును ప్రేమను ఆయన పొందుకున్నాడు. What does that mean? Not only his sins are forgiven. దాని అర్థం ఏమండి? ఆయన పాపములు క్షమించబడటం మాత్రమే కాదు, కానీ not only he turned to Christ, but he received relationship to heaven, relationship to God. That is faith. ఆయన క్రీస్తు వైపు తిరగటం మాత్రమే కాదు, కానీ క్రీస్తుతో దేవునితో సత్సంబంధాన్ని విశ్వాసము ద్వారా సత్సంబంధాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. Whom he blasphemed, he started loving and preaching the gospel. ఎవరిని గురించి అయితే దూషకుడిగా ఉన్నాడో ఆయన్ని మాత్రమే ఆయన్నే ప్రేమించటం ప్రారంభించాడు. Secondly, whom he persecuted, he started loving the believers. ఎవరిని హింసించాడో వారినే ప్రేమించటం, విశ్వాసులను ప్రేమించటం ప్రారంభించాడు. Oh, what a change in his life. ఎంత గొప్ప మార్పు వచ్చిందండి, పెను మార్పు పౌలు గారి జీవితంలో వచ్చింది. That is real salvation. అదేనండి నిజమైన రక్షణ అనగా. Did not punish him, saved from punishment, but made a child of God and have relationship with God and man. దేవుడు ఆయన శిక్షించలేదు, ఆయన కృప ద్వారా రక్షించాడు, దేవుని బిడ్డగా చేసుకున్నాడు, సహవాసం ఇచ్చాడు. What else did he have? ఇంకా ఏమేమి కలిగి ఉన్నాడండి? సత్సంబంధాలతో పాటు ఇంకా ఏమేమి కలిగి ఉన్నాడు? Verse 11. 11వ వచనం. Glorious gospel was committed to him. మహిమ గల సువార్త ఆయనకు అప్పగించబడింది.
Oh, the glorious God. He became an apostle of the glorious gospel. మహిమగల సువార్తకు ఆయన అపోస్తుడుగా దేవుని చేత నియమించబడ్డాడు. Verse 12, he says, putting me into the ministry, I became a minister of God and apostle. తన పరిచర్యకు నియమించి నమ్మకమైన వానిగా ఎంచుకున్నాడు దేవుడు, నన్ను అపోస్తులుడుగా ఎంచుకున్నాడు అని తెలియజేస్తున్నాడు. Verse 12, the next quality is that he enabled me and counted me faithful. నమ్మకమైన వానిగా ఎంచి నన్ను బలపరిచాడు ఆయన అంటూ ఉన్నాడు. Formerly, three ways in which by words and his actions and his nature, violent nature, he was so much far away from God's expectation. పూర్వము మాటల ద్వారా, క్రియల ద్వారా, తన స్వభావం ద్వారా దేవునికి దూరంగా ఉన్నటువంటి వ్యక్తి. But now he says, 6 things I have received from the Lord. కానీ ఇప్పుడు మనం గమనించినట్లయితే 6 దీవెనలు దేవుని దగ్గర నుంచి పొందుకున్నానని తెలియజేస్తున్నాడు. Praise God for that. అందుని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు తెలియజేస్తున్నాడు. And verse 14 says, the grace of God was exceedingly abundant in my life. 14వ వచనం ప్రకారం ప్రభు యొక్క కృప అపరిమితంగా లేదంటే అత్యధికముగా నా మీద విస్తరించింది అంటూ ఉన్నాడు. When sin abounded, abounded grace and mercy is given to people. పాపం ఎక్కడ విస్తరిస్తుందో అక్కడ కృప విస్తరించి కృప ద్వారా వారు రక్షించబడతారు అనే సంగతిని చూడగలుగుతున్నాం. Stop here because time is up. ఇక్కడ మరి నేను ఇక్కడ ముగించాలనుకుంటున్నాను ఎందుకంటే సమయం అయిపోయింది. Talking about all these things, he gives us the essence of all, the key of the gospel. సువార్త యొక్క సారాన్ని ఇవన్నీ చెప్పిన తర్వాత సువార్త యొక్క సారాన్ని గురించి ఇక్కడ బోధిస్తున్నాడు. What is the gospel? సువార్త అనగానే ఏమండి? Right relationship with God and man given by the grace of God. అలాగనే సహపౌరులతో అనగా మనుషులతో విశ్వాసులతో సరైన సత్సంబంధాన్ని కలిగి ఉండటం. A sinner who is useless to God and people now turned to be useful to God and to people. దేవునికిని మనుషులకును నిష్ప్రయోజకుడైనటువంటి పాపి ఇప్పుడు దేవునికిను మనుషులకును ప్రయోజకుడిగా మారుతున్నాడు. Concluding verse is verse 15. ముగింపు మాటలుగా మనం గమనిస్తే 15వ వచనం చూడొచ్చు. Is that? Please read that. 15వ వచనం చదువుకుందాం. 15వ వచనం చదువుకుందాం. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చెను అను వాక్యము నమ్మదగినదియు పూర్ణాంగీకారమునకు యోగ్యమునై ఉన్నది. Of whom I am the chief. అట్టి వారిలో నేను ప్రధానుడను. What is gospel? It is nothing else but the grace of God. సువార్త అంటే ఏంటండి? ఇక వేరొకటి ఏం కాదు కానీ అది కేవలం దేవుని కృప. Christ coming down and saving people from their sins. యేసు క్రీస్తు ప్రభువారు ఈ భూలోకానికి దిగి వచ్చి వారి కోసం మరణించి మానవ జాతి కోసం మరణించి వారిని రక్షించటమే. He fulfilled all the requirements of God. దేవుని నీతి కలిగినటువంటి ప్రతి ఆజ్ఞను కూడా ఆయన నెరవేర్చాడు. He is not only savior to Paul, but he came to save everyone from their sin. Christ Jesus came into this world to save all sinners. ఆయన కేవలం పౌలు గారికి మాత్రమే రక్షకుడు కాదు కానీ ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని రక్షించడానికి ఆయన ఈ లోకానికి దిగి వచ్చాడు. What is the proof? Apostle Paul says, my life is the proof. ఏంటి దానికి రుజువు ఏంటి అని మనం అపోస్తలుడైన పౌలు గారిని ప్రశ్నిస్తే ఆయన అంటున్నాడు నా జీవితమే రుజువు. Verse 17, all glory. 17వ వచనం చదువుతున్నాం. 17వ వచనం. సకల యుగములలో రాజయుండి అక్షయుడును అద్వితీయుడును అదృశ్యుడును అద్వితీయ దేవునికి ఘనతయు మహిమయు యుగయుగములు కలుగునుగాక. ఆమేన్.
Amen. In the name of the Lord be glorified. ధ్యానం చేసినటువంటి ఈ యొక్క విషయాల ద్వారా ప్రభు నామానికి మహిమ కలుగును గాక. As a closing, we need to ask, how is my life? Do I have a pure heart, a good conscience, and a sincere faith? ముగింపుకు మనం వస్తూ ఉండగా నాకు సరైనటువంటి హృదయం, మంచి మనస్సాక్షి, నిష్కల్మషమైనటువంటి విశ్వాసం, నిష్కపటమైనటువంటి విశ్వాసం నేను కలిగి ఉన్నానా అని ప్రశ్నించుకోవాలి. That made Apostle Paul a successful person. అదే అపోస్తలుడైన పౌలు గారిని ఒక విజయవంతుడైనటువంటి వ్యక్తిగా మార్చింది. Tonight that is true of every child of God who comes to Christ and surrender his life. రాత్రి యేసుక్రీస్తు దగ్గరకు వచ్చి తన జీవితాన్ని సమర్పించుకున్నటువంటి ప్రతి ఒక్కరి జీవితంలో కూడా ఇదే సత్యం. Anyone who does not have come to Christ, he will give you a pure, a clean heart by his death on the cross. ఎవరైతే యేసుక్రీస్తు దగ్గరకు వస్తారో వారి దగ్గర ఆ యేసుక్రీస్తు దగ్గరకు వస్తే ఆయన ఆ యొక్క పవిత్రమైన హృదయాన్ని, నిష్కల్మషమైనటువంటి మనస్సును, ఆయన మనస్సాక్షిని ఆయన ఇస్తాడు. Gospel, the word of God will give you a good conscience. సువార్త, దేవుని యొక్క వాక్యము నీకు మంచి మనస్సాక్షిని అందిస్తుంది. And a sincere, unhypocritical faith to God and to God's word. నిష్కపటమైనటువంటి విశ్వాసము, వేషధారణతో లేనటువంటి దాన్ని దేవుడు నీకు ఇస్తాడు. Thank you. Continue to ponder upon this, and God bless all of us, and pray that the study together might give us a godly edification in our lives. ఈ విషయాలను మరి మనం రానున్న దినాల్లో కూడా ఇలాగనే ధ్యానం చేద్దాం. వీటి ద్వారా ప్రభు మనందరినీ కూడా బలపరిచి మన విశ్వాస జీవితంలో క్షేమాభివృద్ధి కలుగజేసి మనల్ని అందరిని ముందుకు నడిపించును గాక. Thank you, Brother Kiran, అందరికి వందనాలు. for prayer and participation.